ఒక్క 2 నిమిషాలు ఈయన తిప్పటికి నా కడుపులో ఉన్న పార్ట్స్ అన్ని కదిలిపోయాయి మావా. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా మా ఫ్రెండ్స్ తో కలిసి కొడైకెనాల్ ట్రిప్ కి వెళ్ళానని మీ అందరికీ తెలిసిన విషయమే. అసలు కాకినాడ నుంచి కొడైకెనాల్ వరకు ఎలా వెళ్ళామో అనేది ఒక వీడియో చేసి పెట్టేశాను మావా. అది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసేయండి. కొడైకెనాల్ డే 1 ట్రిప్ లో గునా కేవ్స్, సూసైడ్ పాయింట్ లాంటి పెద్ద పెద్ద ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం మావా. సో ఈ రోజు డే 2 లో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మన ఫస్ట్ స్పాట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఈ లొకేషన్ పేరు వచ్చేసి పళనిమలై వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి ఎగిరితే ఆ మేఘాలు మన చేతికి అందేసినట్టు అనిపిస్తుంది మావా. అంత హైట్ లో ఉందన్నమాట ఈ లొకేషన్. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి పక్కన ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. మేము అందరం మ్యాగీ ఆర్డర్ చేసుకుని అలా వ్యూ చూస్తూ తింటుంటే ఇంకా పిచ్చెక్కిపోయింది మావా నిజంగా. ఇంకా తినేసిన తర్వాత అందరం కలిసి మన్నవన్నూరు ఇకో టూరిజం సైట్ కి అయితే వెళ్ళిపోయాము. అలా వచ్చామో లేదా గానీ ఒక అద్భుతమైన దర్శనం జరిగింది మావా మాకు. ఇక్కడ ఈ లొకేషన్ చూసిన తర్వాత నా బుర్ర పాడైపోయింది మావా. చుట్టూ పెద్ద పెద్ద కొండలతో మధ్యలో ఒక పెద్ద లేక్ ఉంది మావా. చాలా టెంప్ట్ అయిపోయాను. అందుకే ఇంకా లేట్ చేయకుండా బోట్ రైడ్ కి వెళ్ళిపోదామని సేఫ్టీ జాకెట్స్ వేసేసుకున్నాము. నేను ఏదో పెద్ద బోట్ ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను మావా. కానీ వీళ్ళు తీసుకెళ్లి ఒక టబ్ లో కూర్చోబెట్టారు. మన డ్రైవర్ బాబు ఒక 5 నిమిషాల వరకు ప్రశాంతంగానే తీసుకెళ్లాడు. మరి సడన్ గా ఫ్యాన్ లో చేయకుంటుందో తెలియదు కానీ ఫుల్ గా రౌండ్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. సరేలే ఆపేస్తాడు అనుకుంటే మా నవ్వు చూసి ఇంకా స్పిన్లు కొట్టడం మొదలెట్టాడు మావా. దేని సైకోతనమో గానీ ఈయన తిప్పిడికి నా కడుపులో పార్ట్లన్నీ ఫుల్ గా కదిలిపోయినాయి మావా. అంతా అయిపోయిన తర్వాత ఏమీ తెలియనట్టు నవ్వుతున్నాడు చూడండి. ఆ తర్వాత ఇంకేం ప్లేసులకు వెళ్ళామో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే అకౌంట్ ఫాలో కొట్టే మావా. ఓకేనా.